అక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. మా గురువు గారు భానుచంద్ర గారికి, అలాగే చిట్టుబాబు గారికి, మా ఒక 30 years ఫ్రెండ్షిప్లో ఉన్న కోట శంకరరావు గారు, అలాగే నాగమహేష్ గారికి, మా బ్రదరు చంద్రమహేష్ గారికి, అలాగే ఇంకో బ్రదరు బాలాజీ నాగం గారికి, అదేవిధంగా కన్నా నాగరాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చినందుకు. ఈ మూవీ అంటే సక్సెస్ అనేది చూసిన చెప్పారు, మీడియా సైడ్ మనకి కొంచెం అందరూ మనకి ప్రోత్సహించాలి. సినిమా మాత్రం అందరూ బాగుందన్నారు. అలాగే మనకి బుక్ మై షో, IBMలో అన్నింటిలో కూడా మంచి ర్యాంక్ ఇచ్చారు వాళ్ళు. బట్ మనం రూపాయి ఖర్చు పెట్టలే. ఒరిజినల్ టాక్ రావాలనే ఉద్దేశంతో వన్ రూపీ కూడా నేను ఖర్చు చేయలే. సో రియల్ టాక్ అది. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మూవీ తదాస్తు పక్కా కమర్షియల్ అది. అంటే ఇది యాజ్ ఏ డైరెక్టర్గా ఒక మళ్ళీ మొగ్గని ఫీల్ మూవీ చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీ చేశా. రియల్ స్టోరీ ఇది. తదాస్తు అంటారా, అది పక్కా మాస్ ఫిల్మ్. అది డిఫరెంట్గా ఇప్పుడున్న యూత్కి అందరికీ నచ్చే విధంగా తీస్తానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, అభినందించడానికి వచ్చిన సోదరిమణులకి, సోదరిమణులందరికీ నా నమస్కారం. పాజిటివ్గా చెప్పన్నారు కానీ నెగిటివ్ మాట ఏంటంటే దీంట్లో నేను యాక్ట్ చేయలేదు. కానీ తోట నాగేశ్వరరావు రెండో సినిమా తదాస్తు సినిమాలో నేను నటించాను. ఆ అభిమానంతో ఇక్కడ వచ్చానండి. మళ్ళీ మొగ్గ వికసించి విజయ పరిమళాలు వెదజల్లుతుందని చెప్పి తెలిసి చాలా సంతోషించాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు తోట నాగేశ్వరరావు అండ్ ద హీరో రామ్ తేజ్. మరిన్ని మంచి చిత్రాలు తీయాలని, మాకు మరింత మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.